హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. సో ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. సో ఈ స్కూటర్ గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే ఈ వీడియోలో ఈ బైక్ని రైడ్ చేసి దీని ఫీల్ ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి వస్తేనే దీని రైడ్ ఫీల్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఈ వీడియోలో దీని ఓవర్వ్యూ చూసుకుంటే, ఇక్కడ ఫ్రంట్ మనకి డిఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చారు. డిఆర్ఎల్ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ఉంది. ఫ్రంట్ 12 ఇంచ్ టైర్స్ విత్ డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇది బిఎల్డిసి హబ్ మోటార్ అన్నమాట. ఈ మోటార్ పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్ అండ్ 3 కిలోవాట్ నామినల్ పవర్ అన్నమాట. ఇది రిమూవబుల్ బ్యాటరీ అయితే కాదు, దీని బ్యాటరీ అనేది ఇక్కడ లోపల ఇచ్చారు మనకి. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3.02 కిలోవాట్ అవర్. ఇది బేస్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకి ఐక్యూబ్ ఎస్ అండ్ ఐక్యూబ్ ఎస్టీ అనే 3 వేరియంట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉంది బేస్ మోడల్. సో ఈ బేస్ మోడల్లో మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అండ్ 78 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. సో ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ. సో ఇప్పుడు ఈ స్కూటర్ని స్టార్ట్ చేసి దీన్ని రైడ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో కంపెనీ వారైతే మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ స్కూటర్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ స్కూటర్ని మీరు బ్లూటూత్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టప్ యానిమేషన్ చూసుకోవచ్చు మీరు. ఇంకోసారి చూపిస్తాను ఆఫ్ చేసి. సో ఈ స్కూటర్ని ఆన్ చేయగానే మీకు యానిమేషన్ అనేది ఇలా వస్తుంది, వెల్కమ్ ఐక్యూబ్ అని. ఇక్కడ మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, మీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. సో ప్రస్తుతం ఈ స్కూటర్లో 62% ఛార్జ్ అనేది ఉంది. సో ఈ 62%తో మనకి ఇక్కడ రేంజ్ అనేది చూపిస్తుంది, 78 కిలోమీటర్స్ రేంజ్ అనేది వెళ్తుంది. సో మనము ఈకో మోడ్, పవర్ మోడ్ మధ్యలో స్విచ్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపల్సరీ లభిస్తుందని టీవీఎస్ వారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్కూటర్ని స్టార్ట్ చేయడానికి మనం ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి, ఇక్కడ మోడ్ బటన్ ఉంది, దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ ఒక 2 సెకండ్స్ పట్టుకుంటే మనకు స్కూటర్ అనేది ఆన్ అయిపోయింది. సో మీరు స్కూటర్ కీ ఆన్ చేసినప్పుడు కానీ, ఈ స్కూటర్ని ఆన్ చేసినప్పుడు కానీ మీకు ఒక బీప్ సౌండ్ అయితే వినబడడం జరుగుతుంది. సో అదొక మంచి విషయం అని చెప్తాను, ఎందుకంటే ఈ స్కూటర్కి సౌండ్ ఉండదు కాబట్టి ఆ సౌండ్తోనే మనకు అర్థమవుతుంది స్కూటర్ ఆన్లో ఉందని. సో ఇక్కడ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ బార్ ఇచ్చారు మనకి. ఇక్కడ టైం ఉంది అండ్ ఇక్కడ డేట్ ఉంది. ఇక్కడ మనకి స్పీడోమీటర్ అనేది ఉంది. ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్, ఈకో మోడ్, పవర్ మోడ్. ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఇక్కడ ట్రిప్ మీటర్ ఉంది, ఇక్కడ యావరేజ్ స్పీడ్ మీటర్ అనేది ఉంది. సో ఇక్కడ బటన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ హై బీమ్, లో బీమ్ బటన్ అనేది ఉంది. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఉంది, ఇక్కడ హార్న్ సింబల్ ఉంది. అండ్ ఇది పార్కింగ్ లైట్స్ అన్నమాట. ఈ బటన్ ఆన్ చేస్తే మనకి 4 పార్కింగ్ లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో ఇది మనకి పార్కింగ్ బటన్. ఈ స్కూటర్లో మనకి పార్కింగ్ మోడ్ ఉంది, దాంతోపాటు రివర్స్ మోడ్ కూడా ఉంది. సో దీన్ని ఎంగేజ్ చేయాలంటే బ్రేక్ని ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది మనకి పార్కింగ్ మోడ్లోకి అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, పార్కింగ్ మోడ్ ఏంటంటే మీకు ఎక్కడైనా టైట్ స్పాట్స్లో పార్కింగ్ చేసేటప్పుడు ఇది అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తాను చూడండి. ఇది స్పీడ్ వెళ్ళదు, జస్ట్ 1-2 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మాత్రమే వెళ్తుంది. సో ఇది ఫార్వర్డ్ మోడ్లో ఉంది కదా, మళ్ళీ దీన్ని రివర్స్ మోడ్లోకి తీసుకెళ్లాలంటే మళ్ళీ బ్రేక్ పట్టుకొని ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ రివర్స్ మోడ్లోకి వచ్చేస్తుంది. రివర్స్ మోడ్లో మనకి ఇక్కడ పిఎన్ఏ సింబల్ ఎంగేజ్ అవుతుంది అండ్ ఒక బీప్ బీప్ అని ఒక సౌండ్ కూడా వస్తుంది. సో దట్ మనం రివర్స్ మోడ్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, స్కూటర్ రివర్స్లో వెళ్తుంది. సో ఇదేంటంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఫార్వర్డ్లోకి వెళ్తుంది. ఏంటంటే మీరు ఏదైనా పార్కింగ్ మోడ్ టైట్ స్పాట్స్లో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించి మీరు రివర్స్ ఫార్వర్డ్ అనేది తీసుకోవచ్చు. మళ్ళీ దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ బ్రేక్ పట్టుకొని దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసేస్తే మళ్ళీ ఇది అనేది ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఆన్ చేయాలి స్కూటర్ని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఈకో మోడ్లో ఉన్నాము. రేంజ్ 78 ఉంది. సో రేంజ్ టెస్ట్ అయితే ఇప్పుడు చేయలేము, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు మాకు లిమిటెడ్ టైం మాత్రం ఇవ్వడం జరిగింది. సో రేంజ్ టెస్ట్ ఇంకెప్పుడైనా వేరే వీడియోలో చేస్తాను, కానీ ఈ వీడియోలో మాత్రం దీని పికప్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పాత ఐక్యూబ్ కూడా నేను డ్రైవ్ చేశాను, దీనికి రైడింగ్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఈకో మోడ్లో ఇనిషియల్ పికప్ మాత్రం అంతగా లేదు. యూజువల్గా మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా థ్రాటిల్ ఇవ్వగానే ఇలా ముందుకు మనల్ని త్రో చేసేస్తాయి. సో ఈ స్కూటర్లో మనకి అలాంటి భారీ పికప్ అనేది లేదు. ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది, భయపెట్టదు ఈ స్కూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో అయితే దీన్ని డ్రైవ్ చేద్దాము. సో ఈ ట్రాఫిక్ కండిషన్స్లో రైడ్ చేసి దీని మోటార్ హీట్ ఏమైనా అవుతుందా, ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ అయినా వస్తాయేమో చూద్దాము. ప్రస్తుతం టైం అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓడోమీటర్ పైన 1:04 PM అవుతుంది. అంటే మిట్ట మధ్యాహ్నంలో మనం ఈ స్కూటర్ని డ్రైవ్ అయితే చేస్తున్నాము. ఇక సైడ్ వ్యూ మిర్రర్ గురించి మాట్లాడుకుంటే, కొంతమందికి ఈ మిర్రర్స్ అనేవి నచ్చవు. పర్సనల్గా నన్ను అడిగితే దీని విజిబిలిటీ మాత్రం చాలా బాగుంది. డిజైన్ పరంగా అంత బాగాలేదు, కానీ దీని విజిబిలిటీ పరంగానైతే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. సో దీని స్పీడ్ అయితే చెక్ చేద్దాము. నేనైతే పిలియన్ రైడర్తో రైడ్ చేస్తున్నాను, నా వెనుక అతను కూర్చున్నాడు. సో పిలియన్తో ఇది ఎలా లాగుతుందో చూద్దాము. ఈకో మోడ్లో నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను. దీని టాప్ స్పీడ్ చెక్ చేద్దాం ఈకో మోడ్లో.
సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 43, 44 వరకు వెళ్తుంది. కొంచెం ఇది అప్ హిల్ ఉంది, అందుకే మనకి స్పీడ్ అనేది వ్యారీ అవుతుంది. అండ్ నేను థ్రాటిల్ వదిలే కానీ ఇది రీజియన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదేంటంటే రీజన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేను మీకు ఇంకోసారి డెమోన్స్ట్రేషన్ ఇస్తాను ఇది. సో ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తున్నంతసేపు అది మనకి పవర్ చూపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్లో. ఇప్పుడు నేను థ్రాటిల్ వదిలేస్తాను చూడండి, బ్రేక్ సప్లై చేయకముందే ఈ స్కూటర్ అనేది దానంతట అదే స్లో అవుతుంది. దీని అర్థం ఏంటంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే బ్యాటరీకి అది బ్యాక్ టు పవర్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఈ ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ నుండి మోటార్కి పవర్ వెళ్తుందో, మనం ఈ థ్రాటిల్ వదిలేసినప్పుడు మోటార్ నుండి బ్యాటరీకి పవర్ వెళ్తుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే రేంజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రీజనరేటివ్ బ్రేకింగ్ అని ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో. ఇప్పుడు నేను థ్రాటిల్ ఇచ్చాను కదా చూడండి, నేను 30 km/h స్పీడ్లో ఉన్నాను. నేను థ్రాటిల్ వదిలేసాను చూడండి, అదంటే అదే స్లో అవుతుంది. నేను ఎలాంటి బ్రేక్స్ అనేది అప్లై చేయలేదు. చూడండి స్పీడ్ అదే డిక్రీజ్ అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. చూడండి నేను బ్రేక్స్ అప్లై చేయకముందే స్కూటర్ అనేది ఐడిల్లోకి వచ్చేసింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నార్మల్గా మనకి పెట్రోల్ బైక్స్లో ఇలాంటి ఫీచర్ అనేది లభించదు. టీవీఎస్ వాళ్ళు రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి ఈ ఫీచర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. రీజనరేటివ్ బ్రేకింగ్ మంచిదే, కానీ మరీ ఇలా థ్రాటిల్ వదిలేసాక మరీ ఐడిల్లోకి రావడం అనేది కొంచెం నాకు నచ్చలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం కంటిన్యూస్గా ఈ థ్రాటిల్ పట్టుకోవాల్సి వస్తుంది. సో మనకి హ్యాండ్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి నేను థ్రాటిల్ వదిలేసిన వెంటనే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ రీజన్ అనేది అప్లై అయిపోయింది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ని కంట్రోల్ చేసే అంటే లెవెల్స్ కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా మనకి వీరు ఇవ్వలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు కాన్స్టెంట్గా మనం ఈ థ్రాటిల్ని పట్టుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి వ్రిస్ట్ పెయిన్ అనేది రావచ్చు. ఇది ఒక్క చిన్న నెగిటివ్ అయితే నేను గమనించాను. థ్రాటిల్ పట్టుకున్నంతసేపు బాగానే ఉంది, కానీ థ్రాటిల్ వదిలేసాక ఈ స్కూటర్ దానంతట అదే ఐడిల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మళ్ళీ 30 స్పీడ్లో ఉన్నాను. రీజన్ అనేది చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది. ఓకే ఈకో మోడ్లో పికప్ బాగానే ఉంది, 45-50 దాకా వెళ్తుంది టాప్ స్పీడ్ ఈకో మోడ్లో. సో ఈకో మోడ్లో వెళ్తే మీరు ఫుల్ ఛార్జ్ పైన ఇది 100 to 105 km రేంజ్ ఇస్తుంది. దీంట్లో పవర్ మోడ్ కూడా ఉంది. పవర్ మోడ్కి ఎలా స్విచ్ అవ్వాలంటే ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఇది పవర్ మోడ్లో కన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు పవర్ మోడ్లో ఉంది ఇది. ఓకే పికప్ పరంగా ఒక 1 సెకండ్ ల్యాగ్ ఉంది ఫ్రెండ్స్. థ్రాటిల్ ఇచ్చాక 1 సెకండ్కి ఇది పవర్ అనేది డెలివరీ చేస్తుంది. థ్రాటిల్లో ల్యాగ్ అయితే నేను గమనించాను. బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ డిస్క్ అయితే చాలా అగ్రెసివ్గా ఉంది. రేర్ డ్రమ్ బ్రేక్ కాబట్టి కొంచెం స్పాంజీగా ఉంది. అది 2 బ్రేక్స్ కలిసి అప్లై చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే సిటీ కండిషన్స్కి ఇదైతే ఓకే. సో దీంట్లో నేను గమనించిన ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. పార్కింగ్ మోడ్ ఇచ్చారు, రివర్స్ మోడ్ ఇచ్చారు, కానీ మనము థ్రాటిల్ పట్టుకోవాల్సి ఉంటుంది. దీని బదులు ఒక క్రూజ్ కంట్రోల్ మోడ్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండు. ఎందుకంటే మనం క్రూజ్ కంట్రోల్లో పెట్టేసి కాన్స్టెంట్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో రీజనరేటివ్ బ్రేకింగ్ చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు ఈ థ్రాటిల్ పైన హ్యాండ్ ఉంచాల్సి వస్తుంది. సో ఈ ఒక్క నెగిటివ్ పాయింట్ వదిలేస్తే మిగతా ఓవరాల్ బైక్ అంతా చాలా బాగానే ఉంది. సిటీలో మెన్యూవర్ చేయడానికైతే ఇది చాలా కంఫర్ట్గా ఉంది. మీరు పవర్ చూసుకోవచ్చు, ఇది పెట్రోల్ వెహికల్కి సమానంగా వెళ్తుంది. ఇదైతే నన్ను అడిగితే పెట్రోల్ వెహికల్ని ఓవర్టేక్ కూడా చేస్తుంది. పవర్ డెలివరీలో మాత్రం ఒక 1 to 1/2 సెకండ్ గ్యాప్ అయితే ఉంది. చూడండి థ్రాటిల్ ఇస్తున్నాను, చాలా లీనియర్గా వెళ్తుంది పవర్ మాత్రం. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇది ఒక సేఫ్టీ ఫంక్షన్గా నేను చెప్పుకుంటాను. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటంటే ఇలా థ్రాటిల్ ఇవ్వగానే భయపెడతాయి మనకు పవర్తో. సో ఈ స్కూటర్ అయితే అలా లేదు, కొంచెం ఒక 1/2 to 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి మనకి పవర్ అనేది ఇది డెలివరీ చేస్తుంది. సో పవర్ మోడ్లో ఉన్నాను ఇప్పుడు. నేను టాప్ స్పీడ్ చెక్ చేయడానికి ట్రై చేద్దాము. సో నేనైతే దీన్ని అంత కూల్గానైతే డ్రైవ్ చేయడం లేదు, కొంచెం అగ్రెసివ్గానే డ్రైవ్ చేస్తున్నాను. టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాము. 65, 69, 72, 74 దాకా వెళ్ళింది. కంపెనీ వారైతే ఇది 78 km/h టాప్ స్పీడ్ వెళ్తుందని క్లెయిమ్ చేశారు.
ఇది మనకి బేస్ వేరియంట్ అన్నమాట, ఓన్లీ ఐక్యూబ్ ఇది. దీంట్లో ఇంకా ఐక్యూబ్ ఎస్ అండ్ ఐక్యూబ్ ఎస్టీ అనే ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. దీని టాప్ ఎండ్ మోడల్స్ అవి ఇంకా షోరూమ్స్కి అయితే రాలేదు. సో అవి వచ్చాక ఒకసారి దాన్ని కూడా రివ్యూ చేద్దాం మనము. సో దీనికి మిడ్ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి పవర్ అండ్ రేంజ్ సేమే ఉంటుంది, కాకపోతే దీని ఫీచర్స్ పరంగా చేంజ్ అవుతాయి. సో ఏంటంటే దీంట్లో మీకు 5 ఇంచ్ డిస్ప్లే వస్తే దాంట్లో మనకి 7 ఇంచ్ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా చేంజ్ అవుతాయి, లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్లో ఇక్కడ ఒక జాయ్స్టిక్ కూడా ఇస్తారు వాళ్ళు ఈ డిస్ప్లేని కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇలా కొన్ని చేంజెస్తో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అనే వేరియంట్ ఉంది. ఇక ఎస్టీ మాత్రం టోటల్గా డిఫరెంట్. దాంట్లో మీకు టాప్ స్పీడ్ చేంజ్ అవుతుంది, రేంజ్ 140 కిలోమీటర్స్ వస్తుంది, ఫుల్ 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. దాంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. దీంట్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కాకపోతే దాంట్లో ఇంకొంచెం అగ్రెసివ్గా వర్క్ అవుతుంది అది. సో దాని ప్రైస్ వచ్చేసి 1.6 lakhs దాకా ఉండొచ్చు. దాని ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు, కానీ 1.6 lakhs వరకు ఉండొచ్చు. ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ టీవీఎస్ ఐక్యూ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,11,000. ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లి ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి ఇది 1.3 lakhs వరకు అవుతుంది. ఇక దీని మిడ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే దీనికన్నా ఒక 8,000 to 9,000 ఎక్స్పెన్సివ్గా మారుతుంది అది. అంటే దీని ప్రైస్ 1.3 lakhs వేసుకుంటే దాని ప్రైస్ 1.39 lakhs వరకు వేసుకోవచ్చు. ఇక టాప్ ఎండ్ 1.6 lakhs అనమాట. సో బ్రేకింగ్ బాగానే ఉంది, రీజన్ బాగానే ఉంది, పికప్ బాగానే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇలాంటప్పుడు నేను బ్రేక్స్ అప్లై చేయకుండానే ఇదే స్లో అయిపోతుంది నేను థ్రాటిల్ వదిలేస్తే. సో మీరు ఇక్కడ చూడండి, ఎదురుగా సిగ్నల్ లైట్ ఉంది, నేను ఇక్కడ థ్రాటిల్ వదిలేసాను, నేను బ్రేక్స్ కూడా అప్లై చేయట్లేదు, అక్కడికి వెళ్ళే వరకు అదే స్లో అవుతుంది. చూసారా 8కి వచ్చేసింది స్పీడ్. సో ఇది కొంతమందికి పాజిటివ్గా మారచ్చు, కొంతమందికి ఇది నెగిటివ్గా కూడా మారచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది నెగిటివ్గా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా చాలా బాగుంది. నేను సింగిల్ డిజిట్ స్పీడ్లో నడుపుతున్నా కానీ స్కూటర్ అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. నార్మల్గా మనకి జూపిటర్ బైక్లో ఏ సస్పెన్షన్ అయితే వాడతారో సేమ్ అదే సెటప్ని దీంట్లో కూడా పెట్టారు. మన సిటీస్ కండిషన్స్కి అయితే ఈ సస్పెన్షన్ ఓకే అనే చెప్పొచ్చు. బ్రేకింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు అగ్రెసివ్ రైడర్ అయితే ఈ బ్రేక్స్ అయితే మిమ్మల్ని నిరుత్సాహపరచవు, మీకు ఎప్పుడూ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఉంటాయి బ్రేక్స్ మాత్రం. మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా ఒక 2 seconds టైం గ్యాప్లో ఈ బండి అనేది ఇన్స్టెంట్గా 0కి వచ్చేస్తుంది. సో ఇక ఈ టీవీఎస్ ఐక్యూబ్ బైక్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే వీటి లాంచ్ ఈవెంట్లో మాత్రం వీరు ఇన్స్టెంట్గా డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు, కానీ షోరూమ్కి వెళ్తే మాత్రం ఒక 1 to 2 months టైం పట్టొచ్చు అని చెప్తున్నారు. అది బేస్ వేరియంట్కి. మీకు పాత మోడల్స్ కావాలంటే ఇప్పుడు రెడీలీ అవైలబుల్గా ఉన్నాయి, లేదు కొత్త మోడల్ కావాలంటే మీరు ఒక 1 to 2 months వెయిట్ చేయాల్సిందే, లేదు ఇంకా ఎస్టీ వేరియంట్స్ కావాలంటే ఇంకా ఎక్కువే వెయిటింగ్ పీరియడ్ నడుస్తుందంట. ఇప్పుడే కనుక్కున్నాను నేను షోరూంలో. సో ఇప్పుడు ఒక ఎంటీ రోడ్లోకి వెళ్ళి దీని టాప్ స్పీడ్ చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం మనము. ఓకే, మీరు ఇండికేటర్స్ వేసినప్పుడు ఈ బీబీ అనే సౌండ్ కూడా ఉంది, దాన్ని స్కిప్ చేయలేదు వీళ్ళు. ఇక దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఈ లో ఎండ్ వేరియంట్లో మీకు 17 liters బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. మిడ్ వేరియంట్లో కూడా 17 liters. దాంట్లో మీకు 32 liters బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. దాంట్లో ఒక 2 half-face హెల్మెట్స్ ఈజీగా సెట్ అవుతాయి. ఇక కలర్స్ గురించి మాట్లాడుకుంటే టీవీఎస్ ఐక్యూ బేస్ వేరియంట్ మీకు 3 colorsలో అవైలబుల్గా ఉంది. ఈ రెడ్ ఒకటి, ప్రీవియస్గా వచ్చే వైట్ ఒకటి అండ్ గ్రే కలర్ ఒకటి యాడ్ చేశారు. ఇక దీని మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ చూసుకుంటే అవి 4 colorsలో అవైలబుల్గా ఉంది. సో ఒకసారి టాప్ స్పీడ్ ట్రై చేద్దాము. ఓకే, 68 వరకు అయితే వెళ్ళింది. ఇంకోసారి ట్రై చేద్దాం. హారన్ చూసుకోవచ్చు మీరు, బాగానే ఉంది. ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను నేను పవర్ మోడ్లో. కంపెనీ వారు 78 అంటున్నారు దీని టాప్ స్పీడ్. Four 75, 76, 78. కంపెనీ వారు క్లెయిమ్ చేసిన 78 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 79 కూడా వెళ్ళింది ఇది. 80, I saw 80 on this. ఓకే,
ఓకే, కంపెనీ వారు చెప్పింది నిజమే, 78 అంటే ఇది 80 వరకు వెళ్ళిపోయింది. సో టాప్ స్పీడ్ బాగానే ఉంది, కానీ 0 to 78 వెళ్ళడానికి నాకు తెలిసి ఇది ఒక 20 seconds టైం తీసుకుంటుంది. సో దీని అర్థం ఏంటంటే దీంట్లో ఇన్స్టెంట్ పికప్ లేదు, చాలా లీనియర్గా పికప్ ఉంది. అండ్ టాప్ స్పీడ్ వరకు వెళ్ళడానికి కూడా ఒక 15 to 20 seconds టైం అనేది తీసుకుంటుంది. సో ఇదేంటంటే మీరు ఒక అగ్రెసివ్ రైడర్, ఇంతకుముందు ఒక యాక్టివా, జూపిటర్, టీవీఎస్ ఎంటార్క్ లాంటి బైక్స్ వాడి ఈ బైక్ వస్తే మాత్రం మీరు దీని పవర్ ఫిగర్స్, దీని ఇన్స్టెంట్ యాక్సలరేషన్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అనేది లేదు, చాలా లీనియర్గా వస్తుంది పవర్. సో మీరు ఇంతకుముందు ఒక 125cc 150cc బైక్స్ వాడి దీనికి వస్తే మాత్రం మీరు ఆ పవర్ ఫిగర్స్కి కొంచెం తేడా గమనించవచ్చు. సో నన్ను అడిగితే ఎలక్ట్రిక్ స్కూటర్కి ఇలానే ఉండాలి పవర్. ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇన్స్టెంట్ పవర్ ఇచ్చేసి టాప్ స్పీడ్ ఇది ఇస్తున్నారు. దానికి తగ్గట్టు బ్రేక్స్ అయితే ఇవ్వడం లేదు వారు. సో ఈ స్కూటర్లో టీవీఎస్ అయితే ఈ మంచి పని చేసిందని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే వీళ్ళు ఒక లేడీస్ని, స్టూడెంట్స్ని, యూత్ని అండ్ 40+ ఏజ్డ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్ అనేది తయారు చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో పవర్ అనేది అలా ఇన్స్టెంట్గా రావడం లేదు, కొంచెం ఒక 1-2 seconds గ్యాప్ ఇచ్చి లీనియర్గా వస్తుంది. సో దట్ ఎవరైనా దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ టైం గ్యాప్ అనేది దొరుకుతుంది మనకి. ఓకే, ట్రాఫిక్ కండిషన్స్లో మీరు బ్రేక్స్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. థ్రాటిల్ వదిలేగానే అదే మనకి 0 speedsలోకి వచ్చేస్తుంది. సో ఓవర్టేక్ చేయడానికి కానీ, మీరు స్పీడ్గా వెళ్ళడానికి కానీ, లైక్ 0 to 20 స్పీడ్ దాకా వచ్చాక 20 to 50 వరకు రీచ్ అవ్వడానికి ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ స్పీడ్స్లోనే మనము యావరేజ్గా డ్రైవ్ చేస్తాము అండ్ ఓవర్టేక్స్ చేయడానికి కూడా ఈ స్పీడ్సే యూజ్ చేస్తాము. సో ఈ స్పీడ్స్కి అయితే ఇది ఓకే, స్కూటర్ అయితే బాగుంది. ఇక ఫైనల్గా నన్ను అడిగితే ఈ స్కూటర్ని ఆ 1.3 lakh ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చా అంటే, ఈ టీవీఎస్కున్న బ్రాండ్ వాల్యూ, ఈ స్కూటర్కున్న బిల్డ్ క్వాలిటీ, దీని సర్వీస్ పరంగానైతే తీసుకోవచ్చని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ స్కూటర్ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది. లైక్ దీన్ని 18 ఏజ్ వాళ్ళు నడపచ్చు, లేడీస్ 20+ ఏజ్ వాళ్ళు నడపచ్చు, 30+ ఏజ్ వాళ్ళు నడపచ్చు, 40+, 60+ సీనియర్ సిటిజన్స్ కూడా దీన్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో ఇక ఫుడ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే అంత ఎక్కువ లేదని చెప్తాను. మీకు ఒక వాటర్ క్యాన్ కూడా పట్టదు ఇక్కడ. ఫుడ్ స్పేస్లోనైతే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. కింద అండర్ సీట్ బూట్ స్పేస్ అయితే 70 liters అని చెప్పాను కదా. ఒక చిన్న హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే మీకు ఈజీగా పడుతుంది అందులో. ఇంతే, స్పేస్ పరంగానైతే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. మీకు ఒక కిరాణా షాప్ ఉండి లేదా ఒక 100 to 200 kgs దీని మీద లోడ్ వేద్దాం అనుకుంటే దీన్ని స్కిప్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే అంత లేదు దీంట్లో, ఫుడ్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఇక ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ టెస్ట్ రైడ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది టీవీఎస్ ఐక్యూబ్ టెస్ట్ రైడ్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో దీని ఛార్జింగ్ పాయింట్ అనేది వీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మీరైతే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 to 5 seconds అయితే పడుతుంది. ఇక్కడ నుండి మీరు దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కీ చూపించాను కదా, వీరు ఫ్లిప్ కీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే కీ అనేది వస్తుంది. అండ్ సెకండ్ కీ మాత్రం వీళ్ళు నార్మల్ కీనే ప్రొవైడ్ చేశారు, ఇదన్నమాట. సో మీరు డిజైన్ పరంగా చూసుకోవచ్చు, డిజైన్ పరంగా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో ఇంత దూరం రైడ్ చేసాం కదా, దగ్గర నేను ఒక 8 to 10 kilometers అయితే రైడ్ చేశాను. సో మోటార్ ఏమైనా హీట్ అయిందేమో చూద్దాము. ఓకే, మోటార్ అయితే హీట్ ఉంది. ఒక 2 seconds నేను ఇలా హ్యాండ్ పెట్టలేను. ఈ హీట్కి అయితే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం రన్నింగ్లోనే వెళ్తున్నాం కాబట్టి వచ్చే ఎయిర్తో ఇది అనేది కూల్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే, మనం స్కూటీని ఆన్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైట్స్ అనేవి వస్తాయి మనకు. ఒకసారి నేను చూపిస్తాను. సో నేను స్కూటీని ఆన్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లూ కలర్ ఎలక్ట్రిక్ అనే ఒక లైట్ ఉంది. సో ఇక్కడ బ్లూ కలర్లో ఎలక్ట్రిక్ అనే ఒక లైట్ అయితే వస్తుంది. ఇదైతే చాలా కూల్గా ఉంది. నైట్ టైంలో దీని విజిబిలిటీ అనేది ఇంకా బాగుంటుంది. సో ఏంటంటే చూసే వాళ్ళకి ఒక యూనిక్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి దీని బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు 17 liters బూట్ స్పేస్ అన్నమాట ఇది. ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. సో దీంట్లో లైట్ అయితే ఏమి ఇవ్వలేదు, లైట్ ఇస్తే బాగుండు. సో ఇది ఫ్రెండ్స్ ఈ కొత్తగా లాంచ్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ యొక్క రైడ్ రివ్యూ. దీని రేంజ్ టెస్ట్తో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాను. సో దానికైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని రేంజ్ టెస్ట్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం అయితే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా ఈ టీవీఎస్ ఐక్యూబ్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే నేను సెలవు తీసుకుంటాను. దిస్ ఈస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ విత్ టీవీఎస్ ఐక్యూబ్.